ట్యానింగ్తో బాధపడుతున్నారా? ట్యానింగ్తో ఇబ్బంది పడుతున్నారా? ముఖం పైన కానీ చేతులపైన కానీ బాగా నల్లగా మారి ఆ తర్వాత ఇబ్బందిగా మారి చాలా కష్టంగా ఉంటుంటే దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనకి ట్యానింగ్ తోటి ఇబ్బందులు పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. మన దక్షిణ భారతదేశంలో మన చర్మ రంగులో ఎండకి ఎక్కువ వెళ్ళినప్పుడు మనకి నలుపు ఎక్కువ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలా నలుపు ఎందుకు వస్తుంది అనే దాని గురించని నేను నా వీడియోస్లో చెప్పానండి, లాస్ట్ వీడియోస్లో మళ్ళీ చెప్తానండి. మనకి చర్మంలో మనకి ఎప్పుడైతే నలుపు ఏదైతే వస్తుందో ఆ నలుపు నల్ల కణాలతోటి వస్తుందన్నమాట. ఈ నల్ల కణాలనే మెలనోసైట్స్ అని అంటాం. ఈ నల్ల కణాలు మెలనోసైట్స్ని మెలనిన్గా ప్రొడక్షన్ అయినప్పుడు ఈ మెలనిన్ రంగు అనేది మనకి నలుపుగా మారుతుందన్నమాట. ఈ మెలనిన్ రంగు నలుపుగా ఉన్నప్పుడు అప్పుడు దాని చర్మం నుంచి ఎక్కడైతే మనకి సూర్యుడు వెలుతురు తగులుతూ ఉంటుందో ఆ చర్మం లోపల అక్కడ ఇంకా ఎక్కువగా పేరుకుపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇలా పేరుకుపోవటంతో మెలనిన్ ఒక నలుపు లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఫోర్హెడ్ పైన నలుపు, ముఖం పైన నలుపు, అలానే చేతుల పైన నలుపు కూడా వస్తూ ఉంటుంది. ఈ నలుపు మనకి కాళ్ళపైన కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇది సూర్యుడు వెలుతురు తగిలినప్పుడే లేక సూర్యుడి కిందనే నిలబడ్డప్పుడే వస్తుంది అని అనుకుంటే అదొక అపోహ అండి. మనకి సూర్యుడి కిరణాలు ఎక్కడ వచ్చినా మనకి ఎటువంటి విధంలో ఎక్కడ కూర్చున్నా కానీ మనకి వచ్చే ఆస్కారం నలుపు ఉంటుందండి. అంటే మనం బాల్కనీలో కూర్చున్నప్పుడు కూడా సూర్యుడు వెలుతురులో కూర్చున్నట్టేనండి. కారిడార్లో నడుస్తున్నప్పుడు కూడా సూర్యుడు వెలుతురుకి మనకి నలుపు తగులుతున్నట్టేనండి. అలానే మనం ఒకవేళ ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వాకింగ్ చేస్తున్నాము అని అంటే సూర్యుడు వెలుతురు తగులుతున్నట్టే అనమాట. అలానే బస్ స్టాప్లో ఉన్నా కానీ, కార్లో ట్రావెల్ చేస్తున్నా కానీ, మీరు సైట్ విజిట్స్ చేస్తున్నా కానివ్వండి, ఎటువంటి ప్రదేశాలైనా ఉదయం 5:30-6 నుంచి సాయంత్రం 6:30-7 వరకు మీకు సూర్యుడు వెలుతురు అనేది తగలటం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు వెలుతురు నుంచి మీరు అస్సలు తిరగకూడదు, బయటకు వెళ్ళకూడదు, 4 గోడల మధ్యలో ఉండాలి అని కాదండి. కాకపోతే ఈ ప్రదేశాల్లో మనం వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సూర్యుడు వెలుతురు నుంచి కాపాడుకోవాలనంటే ముఖ్యంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్స్ గురించి నాది మంచి వీడియో ఒకటి నా ఛానల్లో ఉందండి. తప్పకుండా మీరు దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది కూడా. అలానే సన్ స్క్రీన్ అనేది అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్, అల్ట్రావైలెట్ బి రేడియేషన్ని బ్లాక్ చేసేటివి యూవీఏ బ్లాకర్స్, యూవీబీ బ్లాకర్స్ అని అంటారనమాట. సో ఈ యూవీఏ, యూవీబీ బ్లాకర్స్ని దాన్ని ఖచ్చితంగా మనం మంచిగా వాడుకుంటూ, అలానే దానికి ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ అని కూడా ఉంటాయి. సో ఈ ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఎలా ఉంటాయి అని అంటే మీకు ఫిజికల్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. కెమికల్ సన్ స్క్రీన్స్ అనేది మీకు చర్మం పైన అలా ఉండి మీకు మెల్లగా కరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఒక లేయర్ లాగా ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టపడరు అది యూస్ చేయటానికి. కెమికల్ సన్ స్క్రీన్స్లో మనకి నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ వచ్చాయండి. ఫిజికల్ సన్ స్క్రీన్స్లో మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ కొన్ని వచ్చాయి. ఈ మైక్రోనైజ్ తోటి ఏమవుతుందంటే ఆ తెల్ల లేయర్ అనేది చాలా సన్నగా మారిపోతూ ఉంటుందన్నమాట. అలా మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా, కవచంలాగా మారిపోవటంతో మన చర్మం పైన మంచిగా ప్రొటెక్షన్ అనేది సన్లైట్ నుంచి వస్తూ ఉంటుంది. ఈ సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ వచ్చే సన్ స్క్రీన్ తోటి మనకి నలుపు ఎక్కువ కాకుండా కాపాడుతుంది. అలానే మనకి మంచి యాంటీఆక్సిడెంట్స్, గ్లూటాథయోన్, వైటమిన్ సి అలాంటి మంచి యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి మంచి యాంటీఆక్సిడెంట్స్ని యూస్ చేసుకుంటూ మన చర్మంలో ఉన్న నలుపుని మంచి కరిగించటానికని ప్రయత్నం చేయవచ్చు. సో ఇలా చర్మంలో ఉన్న నలుపుని మనం కరిగించుకుంటూ కొద్దిగా కంట్రోల్లోకి తీసుకురావటానికని ప్రయత్నం చేయవచ్చు. అయితే మనకి ఎక్కువ నలుపు కాకుండా ఉండటానికని ఈ మందులు, తర్వాత మీకు సన్ స్క్రీన్స్, నైట్ టైం సీరమ్స్ అనేటివి కూడా హెల్ప్ చేస్తాయి. మీరు మంచిగా మెడికేటెడ్ సీరమ్స్ పెడుతూ ఉంటే మీకు మంచిగా ఆ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. అసలుకి సన్ స్క్రీన్ తోటి మనకి నైట్ టైం సీరమ్స్, గ్లూటాథయోన్ తోటి ఎలాంటి విధంగా మనకి చర్మంలో పని చేస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే అండి, సన్ స్క్రీన్ ఒకవేళ ఉదయం పూట అలానే మధ్యాహ్నం పూట పెట్టామనుకోండి, దానితోటి ఏమవుతుందంటే చర్మంలో ఉన్న నలుపు ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట.
అలానే నైట్ టైం సీరమ్స్ మనం పెడితే మాయిశ్చరైజర్ తోటి ఏమవుతుందనంటే మనకి అక్కడ చర్మంలో ఉన్న అక్కడ నలుపు ఏదైతే కొద్దిగంత సన్ స్క్రీన్ తప్పించుకొని సన్ స్క్రీన్ నుంచి సూర్యుడు వెలుతురు ఎలా అయితే తప్పించుకొని దానికి ఏదైతే ఇంపాక్ట్ అవుతుందో ఆ నలుపు ప్రొడక్షన్ అనేది కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంని కొద్దిగా మాయిశ్చరైజర్ మంచిగా చర్మ కణాలని సాఫ్ట్ చేస్తుందండి. మెడికేటెడ్ సీరమ్స్ అనేవి లోపలికి వెళ్ళి ఆ చర్మ కణాలు అలానే నలుపు ఉన్న దగ్గర మనకి కొద్దిగా తక్కువ చేస్తుంది అనమాట ఆ డ్యామేజ్ని. ఆ డ్యామేజ్ని ఏదైతే స్లో డౌన్ చేస్తుందో దానితోటి చర్మ కణాలు అనేది ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. గ్లూటథైన్ ఏం చేస్తుంది అని అంటే అది యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్. ఇది యాంటీ ఆక్సిడెంట్ అని అంటే అసలుకి ఏం జరుగుతుంది, మనకి సూర్యుడు వెలుతురు మనకి ఎప్పుడైతే సన్ స్క్రీన్ నుంచి దాటుకొని కొద్దిగా చర్మానికి ఏదైతే తగిలి డ్యామేజ్ అవుతుందో అక్కడ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది వస్తుందన్నమాట. అంటే ఒక కణం లోపల మనకి జరిగే ప్రాబ్లమ్స్ ఇవి అనమాట. అంటే సూర్యుడు వెలుతురు ఒక కణంలో తగిలినప్పుడు అక్కడ ఏమవుతుందని అంటే అక్కడ లోపల సైటోప్లాజం దగ్గర అక్కడ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి జరుగుతూ ఉంటుంది. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటే ROS అని అంటాం అనమాట. అది ఎక్కడికి వెళ్ళినా కానీ డ్యామేజ్ చేసేస్తుంది. సో ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది ఒక మోతాదు కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు చర్మ కణాలు అనేది డ్యామేజ్ అవ్వటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది అక్కడి నుంచి తీసేయటానికని గ్లూటాథయోన్ వైటమిన్ సి అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ గ్లూటాథయోన్ వైటమిన్ సి ఆ విధంగా హెల్ప్ చేయటంతో మీకు ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఆ చర్మ కణాల నుంచి బయటికి వెళ్ళిపోవటంతో మీకు అక్కడ చర్మం అనేది మళ్ళీ హెల్తీగా మారుతుంది. ఆ హెల్తీగా మారిన చర్మము మీకు సీరము అలానే మాయిశ్చరైజర్ అలానే గ్లూటాథయోన్ అలానే సన్ స్క్రీన్ వాడటంతో ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ మోతాదు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా రోజువారీగా మనం చేస్తూ ఉంటే మనం చర్మం అనేది హెల్తీగా మార్చడానికని ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఇది జరగటానికని కొన్ని నెలల పాటు మనకి సమయం పడుతుంది. ఏదో మనం ఒక్కసారి సన్ స్క్రీన్ పెట్టాము, ఒక 5 రోజులు వాడాము, ఒక వారం రోజులు వాడాము, నాకు తేడా రాలేదు అని అంటే తేడా అలా రాదండి. మనకి మంచిగా వాడుకుంటూ మనం హెల్తీగా చేస్తే అవుతుంది. ఇప్పుడు వ్యాయామం మనం వారంలో ఒక రోజు చేసేస్తే మొత్తం రోజంతా మనకి ఫిట్గా ఉంటామండి, కొన్ని సంవత్సరాల పాటు ఫిట్గా ఉంటామా? అలా కాదు. ఏ రోజుకి ఆ రోజు వ్యాయామం అనేది మన ఆరోగ్యానికి మన శరీరానికి ఎలా అయితే చేస్తామో అలానే మన చర్మానికి కూడా ప్రతిరోజు వారీగా మనం ఈ విధంగా చేయాలన్నమాట. దీన్నే చాలామంది స్కిన్ సైక్లింగ్ అని అలానే స్కిన్ అడిటివ్స్ అని ఇలాంటి వివిధ రకాలైన పేర్లు పెడుతూ ఉంటారండి. దానికి మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉదయం పూట మధ్యాహ్నం పూట సన్ స్క్రీన్ పెట్టడం అలానే ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ని తగ్గించడానికని గ్లూటాథయోన్ వైటమిన్ సి అలానే మనకి నైట్ టైం మెడికేటెడ్ సీరమ్స్ మాయిశ్చరైజర్స్ అనేది ఈ విధంగా హెల్ప్ చేస్తాయి. సీరమ్స్ చెప్తున్నాను, గ్లూటాథయోన్ చెప్తున్నాను అని బయట ఆన్లైన్లో తీసుకోవాకండి. మీకు అసలు ఏ విధంగా అవసరం ఉంది, ఏ గ్లూటాథయోన్ అవసరం ఉంది, ఏ వైటమిన్ సి అవసరం ఉంది, అలానే ఏ నైట్ టైం మెడికేటెడ్ సీరమ్స్ అవసరం ఉన్నాయి అనేది మీరు చూసి తీసుకోవాలి. ఈ కమర్షియల్లీ అవైలబుల్ సీరమ్స్ తోటి యూస్ చేయటం వల్ల మీకు అంతగా బెనిఫిట్ రాదండి. దానికి మొటిమలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీ చర్మం టైప్ని మేము అర్థం చేసుకున్నాకనే ఆ తర్వాతనే నేను మీకు ఈ సీరమ్స్ కానీ ఇలాంటివి కానీ ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివి మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఈ జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటూ ఉంటే ట్యానింగ్ నుంచి మన చర్మాన్ని బాగా మంచిగా కాపాడుకుంటాం. ఇలా కాపాడుకున్న దానికి మనము పీల్స్ లేజర్స్ అనేటివి కూడా బాగా చేసుకోవచ్చండి. ఈ పీల్స్ లేజర్స్ అనేటివి ఏంటి అని అంటే మనకి ఇక్కడ క్లినిక్లో చేసే ప్రొసీజర్స్ అండి. దయచేసి పీల్స్ అనేటివి మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అలా తీసుకొని అలా వాడేసుకోవటం ప్రయత్నం చేయకండి. పీల్స్ అనేది జరగటంతో మనకి ఏమవుతుందనంటే చర్మం పైన చర్మ కణాలు అనేటివి లోపలికి పాకి దాన్ని కొద్దిగా కరిగిస్తూ ఉంటుందన్నమాట. ఈ పీల్స్ చర్మ కణాల్లోకి పాకి ఆ నలుపుని ఏదైతే కరిగిస్తుందో దాంతోటే మనకి నలుపు అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ పీల్స్ అనేది ఒక మోతాదులో ఒక టైంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారండి 15 రోజుల క్రితము. వాళ్ళ అమ్మాయికి బయట పీల్స్ దొరుకుతాయని తీసేసుకొని ఆ పీల్స్ తీసుకొని మొత్తం ఛాతి పైన వీపు పైన పెట్టడం జరిగింది. ఆ జరగటంతో ఏమైందనంటే పాపం అమ్మాయికి నలుపు అంతా వచ్చేసింది. తర్వాత బాధపడ్డారు. నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అండి, మీకు బయట ఆన్లైన్లో ఏదైనా దొరుకుతుందనంటే దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం ఉన్నట్టుగా మీ చర్మాలపైన పెట్టకండి. మీరు దయచేసి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము చూసి ఏ విధంగా చేయాలని చాలా జాగ్రత్తలు పడతాం. మా దగ్గర కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తామండి.
దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ఎన్నో సంవత్సరాల పాటు మేము ట్రైన్ అయ్యామన్నమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే పీల్స్ అనేది చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే లేజర్స్ కూడా అండి, లేజర్స్ ఇంటికి పిలిపించుకొని చేసుకోవటం కానీ లేకపోతే ఇష్టం ఉన్నట్టుగా అడపదడపగా లేజర్స్ అలాంటివి చేయకూడదని నా మనవి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీల్స్ లేజర్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. పీల్స్ లేజర్స్ అనేటివి మనం ఏ విధంగా చేస్తాము అని అంటే మనము చర్మం పైన పీల్స్ అట్లా అప్లై చేసి వాష్ చేసేస్తామండి. దానికి ఒక టైమర్ పెట్టుకొని ఒక 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్స్ ఒక్కొక్క పీల్కి ఒక్కొక్క రకానికి మనకు ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనం పీల్స్ థెరపీస్ అవన్నీ చేస్తూ ఉంటే మనకి చర్మంలో మెల్లమెల్లగా మంచి స్కిన్ రీజువినేషన్ అనేది జరగటం, అలానే నలుపు అనేది కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నలుపు అనేది కరిగి యూనిఫామ్ టోన్ కూడా రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యూనిఫామ్ టోన్ అనేది వచ్చి మీకు చర్మంలో మంచి రంగు రావాలి అని అంటే కూడా మనము సన్ స్క్రీన్స్ తోటి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే లేజర్స్ కూడా అండి, లేజర్స్లో మా దగ్గర కొత్త లేజర్ ఒకటి బ్లూ టోనింగ్ అని లాంచ్ చేశామండి. ఈ బ్లూ టోనింగ్ టెక్నాలజీ తోటి మాకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తుందండి. స్పెషల్ లాంగ్ పల్స్ మెథడ్ తోటి కూడా మనం చేయటం తోటి కూడా ఈ నలుపులు అనేటివి బాగా కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నలుపులు అనేది కరగటానికని లేజర్స్ చాలా సేఫ్ పద్ధతి అండి. లేజర్స్కి చాలామంది భయపడుతూ ఉంటారు, తర్వాతనేమో మనకి భయం అనేది కాకుండా ఖర్చు కూడా ఎక్కువ అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి 2 విషయాలు ఉంటాయండి. ఈ భయానికి సంబంధించింది అయితే చర్మానికి బేసికలీ మనం ఇక్కడ ఇలా చర్మానికి ఇలా లేజర్ చేసినాక మన చర్మం పైన ఏ విధంగా కూడా కనిపించదన్నమాట. ఈ చర్మం పైన కనిపించకుండా మనకి కేవలం ఆ నలుపు ఉన్నది నెమ్మదిగా కరుగుతూ పోతూ ఉంటుంది. ఏదైతే మెలనిన్ అని చెప్పాను కదండి, ఈ మెలనిన్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఇవన్నీ ఉంటాయని ఈ మెలనిన్ని బ్లూ టోనింగ్ అనేది ఎక్కువగా కరిగించినప్పుడు ఆ గ్లూటాథయోన్ వైటమిన్ సి ఏదైతే తిరుగుతూ ఉంటుంది కదండి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ని తీయటానికని అది వెళ్ళేసి ఆ మెలనిన్ కరిగిన పదార్థాలని అన్నీ తీసేస్తూ ఉంటుందన్నమాట. ఇది మనకి ఓ గంటలో జరిగే ప్రక్రియ కాదండి, రోజువారీగా ప్రతి నిమిషం ప్రతి క్షణం జరుగుతున్న ప్రక్రియ. సో ఇది మనకి లేజర్ టోనింగ్ కానీ బ్లూ టోనింగ్ అని చేయటం వల్ల చర్మంలో ఉన్న నల్ల కణాలు కరిగినప్పుడు దాన్ని అక్కడి నుంచి తీసేస్తూ ఉంటుంది. ఈ బ్లూ టోనింగ్ చేయటం వల్ల ఈ నలుపు అనేది మెల్లగా కరుగుతూ ఉంటుంది. సో ఇలా కరుగుతున్న దాన్ని గ్లూటాథయోన్ వైటమిన్ సి తీసేస్తున్నప్పుడు నెక్స్ట్ డేకి మళ్ళీ చర్మం హెల్తీగా మారినప్పుడు ఈ విధంగా జరుగుతున్న కొద్ది నెలల పాటు మనకి జరిగిన ప్రక్రియతోటి మనకి నలుపు అనేది కొద్దిగా తగ్గటం జరుగుతూ ఉంటుంది. లేజర్స్ అనేటివి ఎందుకు సేఫ్ ఉంటాయి అనంటే ఆ వేవ్ లెంత్ని బట్టి ఉంటుందండి. లేజర్స్ డిజిగ్నేషనే అలా ఉంటుందన్నమాట. అంటే ఆ వేవ్ లెంత్ ఎలా సెట్ చేస్తారు అనంటే ఆ వేవ్ లెంత్ కేవలం నల్ల కణాలని వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేయకుండా చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా నలుపు ఉన్న దగ్గర మెలనిన్ని మాత్రమే కరిగించటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది మెలనోజోమ్స్లో ఉండొచ్చండి, కెరటినోసైట్స్ అంటే చర్మ కణాల్లో కూడా ఉండొచ్చు, దాన్ని కూడా కరిగించటానికని ప్రయత్నం చేస్తుంది. ఇలా చేయటంతో ఏమవుతుందంటే ఆ నలుపు అనేది మెల్లమెల్లగా కరుగుతూ మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుంది. మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా ఉంటాయండి. ఈ మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఎలా ఉంటాయనంటే చర్మం లోపలికి వెళ్ళి చిన్నగా సీరమ్స్ అనేటివి డిపాజిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ చిన్నగా సీరమ్స్ అవి డిపాజిట్ చేసినప్పుడు లోపల నలుపు అనేదాన్ని మెల్లగా కరిగించడానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇలా చేయటంతో మనకి చర్మంలో ఉన్న నలుపుని కూడా కరిగించవచ్చు అనమాట. ఇదే కాకుండా నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని కూడా ఒక టెక్నాలజీ ఉంటుందండి. NARF టెక్నాలజీని కూడా మనం యూస్ చేస్తామన్నమాట. ప్రపంచంలోని మేటి టెక్నాలజీస్ అన్నీ మా దగ్గర ఉంటాయండి. దానికి తగ్గట్టుగా మనము మంచిగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అలానే సాఫ్ట్ లిఫ్ట్ అని కూడా ఒక కొత్త లేజర్ లాంచ్ చేసామండి. ఈ సాఫ్ట్ లిఫ్ట్ లేజర్ అనేది కూడా ప్రపంచంలో మేటి టెక్నాలజీస్లో కూడా ఒకటి అనమాట. ఈ సాఫ్ట్ లిఫ్ట్ మేము ఫ్రాక్షనల్ CO2తో కంబైన్ చేసి మొటిమల గుంతల్ని బాగా తీసేస్తూ ఉంటామండి. కానీ ఈ సాఫ్ట్ లిఫ్ట్ మన చర్మానికి చేసినప్పుడు చర్మంలో నలుపు అనేది మెల్లమెల్లగా కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నలుపు అనేది మెల్లగా కరుగుతూ ఉన్నప్పుడు మన చర్మంలో మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయండి. కొన్ని నెలల పాటు మల్టిపుల్ సెషన్స్ చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి మీ సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్ అనేటివి సేఫ్ అండి. అలానే మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని అంటే కూడా చాలా సేఫ్. అలానే మీకు మెడిసిన్స్ కూడా అన్నీ మంచిగా సేఫ్గా ఉండి మంచిగా చర్మంలో మంచి రిజల్ట్స్ అని వస్తూ ఉంటాయని ఆశిస్తూ నేను మీకు ఈ మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో అనేది తయారు చేశాను.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ స్నేహితులకి కానీ, మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకి కానీ ఎవరికైనా కానీ ట్యానింగ్ ప్రాబ్లం ఉండి లేజర్స్ గురించి అని భయపడుతున్నారు, దాని గురించి అని ఆలోచిస్తున్నారు అని అంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయని ఆశిస్తుంటాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.